హాయ్ అండి. ఇదైతే మళ్ళీ పార్ట్ 2 అనమాట అండి. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ అవుతుంది. ఇంకా 2 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే వుడెన్‌వండి ఈ టాయ్స్ అన్నీ కూడాను. వాళ్ళ వర్క్ అయితే ఇంత బాగా కనపడుతుందో చిన్న చిన్న జీబులు, కార్లు, ఓల్డ్ మోడల్ వెహికల్సేనండి ఇవన్నీ కూడా. జట్కా బండ్లు గానీ, ట్రాలీలు గానీ ప్రతి ఒక్కటి అసలు చిన్న చిన్న డైనింగ్ టేబుల్స్ బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయో. మొబైల్ స్టాండ్స్ అవి ప్రతి ఒక్కటండి. పిల్లలకి ఇవి గానీ కొనివ్వగలిగితే ప్లాస్టిక్ సమస్య అనేది ఉండదండి. చాలా చాలా బాగా ఆడుకుంటారండి. ఇదైతే 'బాహుబలి' యుద్ధంలో ఆడినట్టే ఉంది. ఇదైతే బండి చాలా బాగుందండి. ఇవి కూడా ఇవైతే దిష్టికి కట్టుకుంటారు గదా! ఇవి గూడా కోకోపీట్‌తో హ్యాండ్‌మేడ్‌తో రెడీ చేసినవేనండి. ఇవైతే ఇంకా ఎంట్రన్స్‌లో వాల్ హ్యాంగింగ్స్ ఉంటాయి గదా! ఇదైతే ఒక కార్నర్ పీస్ అండి. ఇవన్నీ కూడా వుడెన్‌వే. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ భగవద్గీత పెట్టుకునేయి గానీ, టీ సాసర్లు అలాంటివన్నీ పెట్టుకునే ప్లేట్స్ ప్రతి ఒక్కటి గూడా మనకి హోమ్ మేడ్‌కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం పర్చేస్ చేయగలిగితే ఖచ్చితంగా కాస్ట్‌లీ పెట్టగలిగితే మటుకు మంచి వుడెన్ పీస్‌వండి. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడాను. ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న ఉయ్యాలలండి. కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. చాలా బాగా యూజ్ అవుతుంటాయి డెకరేషన్ పర్పస్‌గా. ఇదొక కార్నర్ ఐటెమ్ అండి. ఇవన్నీ కూడా వుడెన్‌వేననమాట. ఇక్కడైతే వాటర్ ట్యాప్స్‌కి మామూలుగా వేస్టేజ్ వస్తుంటది గదా! అట్లాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండేకి ఇవి వాళ్ళు ట్యాప్‌కే పెట్టి చూపిస్తున్నారు. ఇవి కొన్ని గిఫ్ట్ ఐటెమ్స్ అండి. ఇవైతే చిన్న చిన్న ఫ్యాన్లు ఎంత బాగున్నాయో అవి గూడా సేల్ జేస్తున్నారు. హెయిర్ డ్రైయర్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇవి కొన్ని వుడెన్ ఐటెమ్స్ అనమాట. కీ చైన్స్, ఎంట్రన్స్ నేమ్స్ పెడతాయి గదా! మనకిష్టమైన కౌంటర్ అయితే వచ్చేసిందండి. రంగోలీ స్టాండ్స్. ఇవి గూడా 250 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. 20 రూపీస్ నుంచి 250 దాకా ఎండింగ్ ఉన్నాయి. వాళ్ళైతే ముగ్గులు ఎంత చక్కగా ఏసి చూపిస్తున్నారండి. ఆ పెద్దవైతే 250 అనమాట. ఇంకా మగవాళ్ళైనా గూడా ముగ్గులు చూడండి ఎంత చక్కగా ఏస్తున్నారో. అది రూ. 40 అంట ఆ బాక్స్ అయితే. అందులో మనకి క్యాప్స్‌కి డిజైన్‌లు వస్తాయండి. ఆ డిజైనే పడతదనమాట. మనం అలా అద్దుతూ ఉంటే చాలు. అది ప్రతి ఒక్కటి కూడా ఇలా వెయ్యాలి, ఇలా వెయ్యాలని ఆయనైతే చూపిస్తూ ఉన్నాడు. నేనైతే రోలర్ చూసాను గానీ అది ప్లాస్టిక్ హ్యాండిల్ అండి. కరెక్ట్‌గా మూవ్ అవ్వట్లేదు. నేనైతే అవేం కొనలేదు. ఒక డిజైన్ బాటిల్ ఒకటే తీసుకున్నాను బాగా. ఇలా కూడా ఏసుకోవచ్చని వాళ్ళు డిజైన్స్ అన్నీ కూడా చక్కగా చూపిస్తారండి. మా పనిలో మేము ఇవన్నీ డిజైన్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాను. అలాగే సైడ్ బోర్డర్స్ చూడండి ఎన్ని వెరైటీలున్నాయి. ఇవైతే 100 రూపీస్ అండి. సైడ్ బోర్డర్స్ కూడా 80 రూపీస్, 80 రూపాయలు అట్లా ఉన్నాయి. అలాగే టైల్స్ మీద వేసుకునే స్టిక్కర్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా ఒక్కొక్క స్టిక్కర్ 50 రూపాయలు అని చెప్పారు. ఇంకంటే రీజనబుల్ అవునో కాదో మనకి బయట కొనే వాళ్ళకైతే తెలుస్తుందండి. నేను చాలా తక్కువ ఇవన్నీ కొనను. అవైతే 250 అండి. చాలా పెద్దగా ఉన్నాయి. మా పనిలో మా కుట్టి తల్లి అయితే చూడండి రంగోలి వేయాలని బాటిల్ అయితే తీసుకుంటుంది. నాకైతే ఆడపిల్లవి అనిపించావు తల్లిగా, ముగ్గేసే లక్షణం ఆడవాళ్ళకే కదా ఉండేదని అయితే నాకు నవ్వు వచ్చేసిందండి. తీసుకొని వాళ్ళ అమ్మకిస్తుంది. ఎంతసేపు ఆ కలర్ ట్రేస్ తీసుకోవాలనే ముగ్గులు ఇంకా అటు ఇటు చూసి ఇంకా వీళ్ళు ఎలాగో తీసుకోరు అనుకుందో ఏమో ఇంక దారి అయితే పట్టేసిందండి. అవన్నీ సైడ్ బోర్డర్స్ అనమాట. మనం ఎక్కువ కష్టపడకుండా ముగ్గేసి రుద్దితే చాలు. ఇంక తను వెళ్తూ ఉంటే ఇంకా లాస్ట్లో ఉన్న కొన్ని టాయ్స్ కూడా అన్నీ చూపిస్తూ ఉన్నానండి. ఇవైతే సిరామిక్ కప్స్ అండి. ఇది ఒక సెక్షన్ అనమాట. ఈ కప్పులన్నీ కూడా 75 రూపాయల నుంచి స్టార్టింగ్ అండి. ఇంకా అన్ని సెట్లు అవన్నీ కూడా 700, 750 దాకా కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే నేను కాస్ట్ అడగలేదు. మనం కొనకుండా ఎందుకు వాళ్ళకి టైం వేస్ట్ చేయడం అనేసి చూసుకుంటూ మీరు కూడా చూస్తారు కదా అని వీడియో తీసుకుంటూ వచ్చానండి. చిన్న చిన్న వెహికల్స్ అలాంటివి కూడా ఉన్నాయి పిల్లలకైతే. సెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి. చూసేకి పిల్లలు ప్లాస్టిక్ కార్స్ ఇవన్నీ కూడాను ఎక్కువ టాయ్సే ఉన్నాయండి. పిల్లలు ఆడుకుంటారండి. ఇవైతే ధూప్ స్టిక్స్, గంధము, కుంకుమ అవన్నీ కూడా ఆవుతోటి వచ్చిన ఆవు పేడతో తయారు చేసినవనే చెప్పాడండి. ఇదైతే 100 రూపీస్ అంట కడ్డీల ప్యాకెట్. నేను అదొకటే అడిగానండి. ఇంకా కొండలు, మట్టి పాత్రలు అన్నీ కూడా పెట్టారండి. ఇవి కూడా వాళ్ళైతే ఎవరు లేరు. నేను కాస్ట్ అయితే ఏం అడగలేదు. చిన్నగా వీడియో క్లిప్ అయితే తీసానండి. ఇక్కడైతే ఇవి బుట్టల్లాగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా సిరామిక్ పాట్స్ అనమాట. ఇవి బయట పెట్టారు. మనం మెయింటెనెన్స్ చేయగలిగితే చాలా బాగుంటాయండి ఊరగాయ పచ్చళ్ళకి. చిన్నప్పుడే ఎక్కువ అప్పట్లో పాతకాలంలో చాలామంది ఇవి బాగా వాడేవాళ్ళు ఊరగాయ పచ్చళ్ళకి. అందులో వేసి తీస్తుంటే ఎంత బాగుండేదో. చూసాకే మంచి కలర్ఫుల్గా అనిపించిద్దండి. రకరకాల డిజైన్స్, రకరకాల వెరైటీస్ ఎంత బాగున్నాయో. కొన్ని అయితే ఇవి డెకరేషన్ పర్పస్ అండి. కొవ్వొత్తి క్యాండిల్స్ అలాంటివి పెడతాం కదా,
అవి యూస్ చేసుకోవడానికి. ఇవి అయితే బాటిల్స్ అండి, వాటర్ బాటిల్స్. ఇవి అయితే పెద్ద జాడీలు అనమాట, పచ్చళ్ళకు వాడతారు కదా అలాంటివన్నమాట. ఆల్మోస్ట్ కవర్ చేశానండి. ఇంక ఇదైతే బయట అనమాట. ఇంక ఇక్కడంతా కూడా ఇంక ఇవే జాడీలు, సిరామిక్ కప్స్, మనకి డెకరేషన్ పర్పస్ అనమాట. ఇవంతా కూడా సెట్లు వైజ్గా ఉన్నాయి, కొన్ని 3, 4 అలా. ఇవైతే మనం సర్వింగ్ చేసుకుంటాం కదండి, ఎవరైనా వచ్చినప్పుడు కొత్త రెసిపీస్ చేసినప్పుడు అందులో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అవైతే. ఇంక ఇవైతే కొన్ని పాట్స్ అనమాట, మనం మొక్కలు పెట్టుకుంటాం కదా వాటికి, చేపలు, బాతులు అలా రకరకాలుగా చాలా బాగున్నాయండి. అందులో మనం డైరెక్ట్ మొక్కలు నాటకుండా చిన్న చిన్న ఏమైనా ఇండోర్ ప్లాంట్స్ అందులో పెట్టుకోవచ్చు. ఇంకెంతటితోటి ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.